మీకోసం అయితే చాలా మంచి ల్యాండ్ తీసుకొచ్చాను. చూడండి, ఇది మొత్తం తార్ రోడ్ ఫేస్. మనం అలాగే లోపలికి వెళ్ళి చూద్దాం. తార్ రోడ్ దిగితేనే మన ల్యాండ్ అనమాట. ఇలా వచ్చేది. అయితే బోర్లు ఏమైతే వేయలేదు, బోర్లు వేయలేదు కానీ అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి బోర్ వేసి ఇచ్చాడు. ఆ బోర్లు అయితే వాటర్ వస్తున్నాయి. వెళ్ళేటప్పుడు మీకు ఆ బోర్ చూపిస్తాను. అండ్ చూడండి, నేల మనం అయితే బోర్లు వేసుకొని కరెంట్ కూడా కొంచెం దగ్గరలో అయితే ఏం లేదు. పక్కన పల్లెటూరు ఉంది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో. అక్కడి నుంచి కరెంట్ లాక్కోవచ్చు. సో కరెంట్ లాక్కొని బోర్లు వేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది నేల. కొన్ని రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది అనమాట. రోడ్డుకి తూర్పు వైపు వస్తుంది, అది పడవ వైపు అయితే రోడ్డు వచ్చింది అనమాట. చూడండి, మొత్తం ఒకటే సద్రంగా ఉంది. చాలా మంది నన్ను అడిగారంటే తార్ రోడ్డు పక్కన మంచిగా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో అందుకని చెప్పి ఈ ల్యాండ్ తీసుకొచ్చాను. ఇది మనం వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది. అగ్రహారానికి 4 కిలోమీటర్స్ అనమాట. అగ్రహారం హైవేకి లోపలికి పల్లెటూరు కనెక్టివిటీ, విలేజ్ కనెక్టివిటీ తార్ రోడ్ ఉంటుంది. తార్ రోడ్డు మొక్క ఆనుకునే ఇది. సో అదే తార్ రోడ్ అనమాట. మీకు నేను డ్రోన్ షాట్స్ అయితే చూపిస్తే చాలా క్లారిటీగా అర్థమైంది. ఫస్ట్ అయితే డ్రోన్ షాట్ చూడండి, ఆ తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ అన్ని చూసుకుందాం. ఆ తర్వాత డిస్టెన్స్ కూడా మీకు క్లారిటీ చెప్తాను. ఫస్ట్ డ్రోన్ షాట్ చూడండి. చూసారు కదా డ్రోన్ షాట్స్. సో డ్రోన్ షాట్లో మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను. మనకి ఏంటంటే మనకి వచ్చేసరికి పొలానికి పడవ వైపు తార్ రోడ్ ఉంటుందని చెప్పాను కదా. అక్కడి నుంచి మొత్తం పొలం అనమాట. ఈ చివరి వచ్చేసరికి ఆ జామాయిలు ఉన్నాయి కదా, అటు అది అద్దు వస్తుంది. ఆ కింద జామాయిల వరకు అలా అద్దు వస్తుంది అనమాట. మొత్తం భద్రమైన మొక్క, చాలా బాగుంది. ఫ్లాట్గా గుంతలు అలా ఏం లేవు. కాకపోతే ఈ పొలానికి బోర్లు అయితే ఏం లేవు అనమాట. సో ఈ ఏరియాలో బోర్లు వేస్తే వాటర్ అయితే పడతాయంట. సో దీనికి ఎదురు ఒక బోర్ ఉంది, మనైతే బోర్లు వేసుకోవాలి. కరెంటు కూడా దగ్గరలో ఉంది. ఇక్కడ చెరుకుంపల్లి అనే విలేజ్ ఒకటి ఉంది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో. అక్కడికి కరెంట్ ఉంది. అక్కడ నుంచి మనం ఏమైనా బోర్లు వేసుకుని కరెంట్ లాగించుకోవచ్చు. కాకపోతే ఇది బ్లాక్ సాయిల్. చాలామంది బ్లాక్ సాయిల్ కూడా అడుగుతున్నారు, కొంతమంది పత్తి వాటికి వేసుకోవడానికి అనుకూలంగా ఉండడానికి. సో బ్లాక్ సాయిల్ అనమాట. మనకి చూడండి తేమ కూడా ఎలా ఉందో నీట్గా. ప్యూర్ బ్లాక్ సాయిల్ ఇది. రెడ్ సాయిల్ అయితే కాదు. బ్లాక్ సాయిల్ అయినా పర్లేదు. మనకి తారుడు పక్కనే ఉండాలి, నీట్గా ఉండాలి, ఫ్లాట్గా ఉండాలంటే సో ఇది చాలా బాగుంటుంది ల్యాండ్. మనం మధ్యలోకి వెళ్ళి కూడా చూద్దాం అసలు మీకు మొత్తం ఎలా ఉందో నేల మొత్తం. సో చూడండి, మొత్తం ఈ పొలంలో స్టోన్స్ అయితే ఈ పెద్ద అసలు స్టోన్స్ అయితే ఏం లేవు. మొత్తం బ్లాక్ సాయిల్ ఇది. చూడండి, మొత్తం ప్యూర్ బ్లాక్ సాయిల్. స్టోన్స్ గట్రా ఏం లేవు. చేను అయితే చాలా నీట్గా ఉంది. ఇది రైతు వచ్చేసరికి మనకి 9.5 లక్షలు చెప్తున్నాను ఫర్ ఎకర్ వచ్చేసరికి. మనం సిట్టింగ్లో కూర్చుంటే రేట్ అయితే నైట్ నెక్సిబుల్ అయితే ఉంటుంది. సో మనం ఏదైనా పత్తి అలా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. మిరప కూడా చాలా బాగా అవుతుంది అంట ఇక్కడ. సో పత్తి మిరపకి వాటికి కొంచెం అనుకూలమైన నేల చాలా బాగుంటుంది. మీకు రోడ్డు మొత్తం చూడండి, రోడ్ కనెక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. రోడ్ ఫేసింగ్ కూడా చివరి నుంచి మొత్తం ఇక్కడ దాకా రోడ్ ఫేసింగ్ చాలా పెద్ద రోడ్ ఫేస్ అనమాట. ఆ రోడ్డు కూడా చాలా బాగుంది. మీకు వెళ్ళేటప్పుడు మీకు రూట్ కూడా నీట్గా చూపిస్తాను ఎక్కడెక్కడ ఏంటనేది. చాలా మంది అడుగుతున్నారు ఆ రోడ్డు సరిగ్గా చూపించలేదని అడుగుతున్నాను మన సబ్స్క్రైబర్స్. వాళ్ళ కోసం అయితే రోడ్డు కూడా చూపిస్తాను. సో ఇది మీకు డిస్టెన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మనకి డిస్టెన్స్ వచ్చేసరికి హైదరాబాద్కి 360 కిలోమీటర్స్ ఉంది, విజయవాడకి 225 ఉంది, రాజమండ్రికి 380 ఉంది. రాజమండ్రిలో కూడా చాలా అనుకూలమైంది అనమాట. ఎందుకంటే మొత్తం హైవే మీద వస్తారు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఈ 4 కిలోమీటర్స్ కూడా మనకి విలేజ్ కనెక్టివిటీ తార్ రోడ్ అనమాట. మన కనిగిరి వచ్చేసరికి 27 కిలోమీటర్లు ఉంది. నాకు తెలిసి ఇప్పుడు నేను చూసిన పొలాల్లో ఇంత తార్ రోడ్ ఫేసింగ్ ఉండి ఇలా ఉన్న పొలం అయితే ఇదే అనమాట. ఇంత తక్కువ రేటుకి ఎక్కడ లేదు. 9.5 లక్షలు చెప్తున్నా, కూర్చుని రేటు తగ్గిద్ది. ఇన్కేస్ ఫ్యూచర్ మనం ఏమన్నా ఫ్లాట్లు పెట్టినా కూడా అనుకూలంగా చేసుకునే నేల అనమాట. ఎందుకంటే మన ఎకరం ఎంత కొంటాం దాన్ని మనం ఎగ్జాంపుల్ ఫ్లాట్ పెట్టి సెంటు 1 లక్ష వరకు అమ్ముకున్నా కూడా 1.5 CR అంటే ఏదైనా 1 CR వరకు వస్తుంది. ఇంకా చూడండి ఎంత డబ్బులు మిగులుతున్నాయి మీకు. అలా ప్లాన్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఎందుకంటే మన తార్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉందన్నమాట. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. మనం లేదు మన మిగతా జామాయిలు కానీ ఏమైనా వేసుకుని వదిలేసుకోవచ్చు. శుభ్రంగా జామాయిలు వేసుకున్న సంవత్సరానికి ఎంత తక్కువతో కొనుక్కున్నా 50 నుంచి 1 లక్ష రూపాయలు వస్తాయి జామాయిలకి. జెన్యూన్గా చెప్తున్నాను, కానీ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. సో అందుకే వీళ్ళు మొత్తం జామాయిలు వేసి ఎక్కువ ఎక్స్పెండ్ ఉన్న నేలలో జామాయిలు వేసి వదిలేస్తారు. అందుకే మీకు మళ్ళీ ఇంకోసారి లొకేషన్ చెప్తున్నాను. ఇది జిల్లా వచ్చేసరికి ప్రకాశం జిల్లా.
మనకి ఇది వచ్చేసరికి అగ్రహారంకి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అగ్రహారం కూడా మీకు తెలిసి ఉంటుంది, ప్రకాశం డిస్టిక్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి రోడ్డు అయితే ఉంది అగ్రహారం. ఇది కందుకూరు వెళ్ళే రోడ్డు అనమాట. మనకి కనిగిరి టు కందుకూరుకి వెళ్ళే రోడ్డు. సో అక్కడ అగ్రహారం ఊరు వస్తే అక్కడి నుంచి మనం డైవర్షన్ తీసుకుంటే 4 కిలోమీటర్స్ వస్తే ఎగ్జాక్ట్గా ల్యాండ్లోకి వస్తాం. నేల కూడా ఇది బ్లాక్ సాయిల్ అనే కానీ చాలా బలంగా ఉంది. నేల కూడా చూడటానికి చాలా బాగుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. సో ఇది మనకి ఈ ల్యాండ్ వచ్చేసరికి ఒంగోలుకి కూడా ఒక 65 కిలోమీటర్లు 65 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉండే ప్లేస్. లైక్ వైజాగ్ వాళ్ళకి కానీ రాజమండ్రి వాళ్ళకి కానీ అటు వాళ్ళకి చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ అన్న ఉన్నాడు, చాలా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇలా తెలియని అయితే ఈ విషయాలు ఉండవు. అన్న అడుగుదాం. అన్న ఇక్కడ పొలాల రేట్లు ఎంత ఉన్నాయి? 9 లక్షల దాకా ఉంటుంది. ఎక్కడ రోడ్డు అనుకుని అయితే రోడ్డు అనుకుని కొంచెం లోపలికి అయితే 8.5 ఒక 50 అటు ఇటు ఉంటాయి. 8.5 వరకు. సో మనకి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి బాగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారు కదా, ఎక్కువ తిరుగుతూ ఉంటాయి పొలాలు. సో ఇక్కడైతే అదే రేట్ అయితే నడుస్తుంది. ఎగ్జాక్ట్ గా ఆ రేట్ పెట్టి అయితే పెట్టవచ్చు దీనికి. ఇక్కడ నుంచి విలేజ్ ఎంత దూరం ఉంది అక్కడికి? ఇక్కడ అగ్రహారమా? అగ్రహారం ఎంత? అగ్రహారం అంటే ఇంకా 4 కిలోమీటర్లు వస్తుంది. దీనికి పక్కన అనుకునే ఊరింది ఫస్ట్ చెరుకుంపాలెం, తర్వాత అగ్రహారం, తర్వాత ఇటు పరండ పోతే పడుసురాలపాలెం, తూర్పు పోతే బావనపాడు పంచాయతీ ఇది. ఓకే ఓకే, అది పంచాయతీ బావనపాలెం అంట. థ్యాంక్స్ అన్న, చాలా బాగా ఇన్ఫర్మేషన్ చెప్పు. వీళ్ళ దగ్గర మాట నన్ను అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి సో ల్యాండ్స్ కానీ మంచి డీల్స్ కానీ మేము ముందు తీసుకొస్తాను. ఇదంతా మీ వల్లే జరుగుతుంది. ఎందుకంటే చాలామంది డీల్స్ నా దగ్గర నుంచి క్లోజ్ చేసుకున్నారు. మనకి క్లయింట్స్ ఎక్కువ విజిట్ అవ్వడం వల్ల. సో రైతులు కూడా మనకి ఎక్కువ మంది కాంట్రాక్ట్ అప్రోచ్ అవుతున్నారు, తొందరగా సేల్ చేసుకోవచ్చు అని. మనకు కొంచెం మంచి బడ్జెట్లో చెప్తున్నారు అనమాట. ల్యాండ్స్ కూడా డాక్యుమెంటేషన్ కూడా చాలా క్లియర్ ఉందని చెప్తున్నారు అనమాట. సో మీకు కానీ ల్యాండ్ నచ్చితే మన డాక్యుమెంటేషన్ కూడా అడగొచ్చు నీట్గా. సో డాక్యుమెంటేషన్ కూడా చెక్ చేపిస్తాను. మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు, అది మొత్తం నేను చూసుకుంటాను. డాక్యుమెంట్స్ పరంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా మీకు ఎటువంటి హెల్ప్ కావాలి నేను చేసి పెడతాను అనమాట. సో ఇది ల్యాండ్. సో ఇలాంటి మంచి అప్డేట్స్ అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి. సో ఇప్పుడు దాకా మన వీడియో చూస్తున్నట్టే మన ఛానల్ తప్పగా మీకు నచ్చి ఉంటుంది. నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. సో ఇది ఒక మంచి జాక్ పాట్ అని కూడా చెప్తాను. ఎందుకంటే తార్ రోడ్ అనుకొని 9.5 lakhsకి నేనైతే ఇప్పుడు దాకా ఎక్కడ ల్యాండ్ చూడలేదు ఇంత మంచి లొకేషన్లో. సో అదనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తాను మీకు చెప్తా. నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కానీ మంచి ప్రాపర్టీ కానీ ముందు తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకో వీడియో కలుసుకుందాం. బాయ్. సో మనకు రోడ్డు కూడా చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంది. అక్కడక్కడ మధ్యలో కూడా 1-2 చోట్ల చిన్న గుంతలు ఉన్నాయి కానీ రోడ్డు మొత్తం ఫుల్ కన్వీనియంట్గా ఉందన్నమాట. మనకి రైట్ సైడ్ వచ్చేసరికి మొత్తం పొలం వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఇలా 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మెయిన్ ఇంకో రోడ్డుకి ఎక్కుతాం. అక్కడి నుంచి కూడా చూపిస్తాను ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి, హైవేకి ఎంత డిస్టెన్స్ ఉంది, మొత్తం క్లారిటీగా వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట. తార్ రోడ్ అయితే చాలా బాగుంది, స్మూత్గా ఉంది. మనకి ఆ జర్నీకి అయితే అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. రోడ్డు కూడా ఎప్పుడు రష్గా ఉంటుంది. చూడండి మనకి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు అప్పట్లో వేయించిన బోర్లు అంటాం మంచినీళ్ళ కోసం. వాటర్లో కూడా నీళ్ళు ఇప్పుడు కొడితే పైన వస్తున్నాయి ఎవరికి నీళ్ళు, ఇబ్బంది లేకుండా. వాటర్కి అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ 100 అడుగుల్లోనే పడతాయి అంట. 100 కానీ 150 కానీ 80 కాడి నుంచి ఏదో ఒక మధ్యలో పడిపోతాయి, వాటర్ పడితే అంటున్నారు బోర్లకి అమ్మటే. ఇక్కడ 4 కిలోమీటర్లు వచ్చిందంత మనకి అగ్రహారం అనమాట. దీన్ని అగ్రహారం అంటారు. సో ఇక్కడ నుంచి మెయిన్ హైవేకి అయితే మనం హైవేకి ఎక్కుతాం. మొత్తం నుంచి స్టేట్ హైవే అనుకుంటా. ఇది ఎక్కిన తర్వాత ఇలాగే మనం ఒక 60 కిలోమీటర్లు ఎంత వెళ్తే మనకి ఒంగోలు వస్తుంది. కందుకూరు టు